చాలా సార్లు మనశ్శాంతి. చాలా సందర్భాల్లో అపాలజీ చెప్పిన వాళ్ళకే కాదు, అపాలజీ చెప్పించుకున్న వాళ్ళు, అది దేశం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఒక తెగ కావచ్చు, ఒక జాతి కావచ్చు. వాళ్ళు కూడా చాలా వరకు పాత జ్ఞాపకాల్ని, ముఖ్యంగా చేదు జ్ఞాపకాలను మర్చిపోతారు. కానీ చాలామంది మనుషులకి ధైర్యం ఉండదు. ఒక అధ్యక్షుడికి గానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక జాతికి కానీ అపాలజీ చెప్పాలి అనుకుంటే దానికి చాలా ధైర్యం, తెగువ కావాలి. తప్పు ఒప్పుకోవడానికి, తప్పు చేసిన దానికన్నా ఎక్కువ ధైర్యం కావాలని నేనంటాను. ప్రపంచంలో తమ తప్పు ఉన్నా లేకపోయినా తర్వాత తరానికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినోళ్ళు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకి 'ఓపెన్‌హైమర్' మూవీలో మనం చూస్తే గనక అమెరికాలో ఆటమ్ బాంబ్ తయారు చేయడానికి వెనకాలన్న వ్యక్తి చివరికి రిగ్రెట్ అవుతాడు. పశ్చాత్తాపం అనేది పాపానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. ఆ పశ్చాత్తాపం లేకుండా చాలా మంది మనుషులు జీవితాలు గడిపేస్తారు. అలానే చనిపోతుంటారు. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే మానవాళి మర్చిపోలేనివి, మానవాళి క్షమించలేని తప్పులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హిట్లర్ ఒక రేస్‌నే అంతమొందించడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు 30 లక్షల మంది జ్యూస్‌ని చంపేశాడు. ఎటువంటి రిమోర్స్ లేదు, ఎటువంటి బాధ లేదు ఆయనకి చనిపోయేంత వరకు. కానీ ఒట్టి పోలాండ్ ఆక్యుపై చేసి వార్సాలోకెళ్ళి వార్సాలో మాత్రమే దాదాపు 3 లక్షల మంది జ్యూస్‌ని చంపేశారనమాట.